హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ సీకర్స్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బేబీకార్న్ స్టార్టర్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకొని పీల్ తీసేసిన 250 గ్రామ్స్ బేబీకార్న్ యాడ్ చేసుకుందాం. 5 to 7 మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. బాయిల్ అయిన బేబీకార్న్స్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 స్పూన్ మైదా, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, సాల్ట్ కొద్దిగా, చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్, టర్మరిక్ హాఫ్ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ స్పూన్, జీరా పౌడర్ హాఫ్ స్పూన్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ని వేసుకుని ఈ ఫ్లోర్స్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బేబీకార్న్ని మీడియం ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. టైం కూడా ఇలాగే వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన గార్లిక్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. ఇవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ సాట్ చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ వాటర్ కలిపిన మిశ్రమం యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తే బేబీకార్న్కి మంచి టెక్స్చర్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కాసేపు టాస్ చేసుకొని 3 స్పూన్ టొమాటో సాస్ యాడ్ చేసుకుందాం.
ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. 2 మినిట్స్ సిమ్‌లో ఉంచి మనం రెడీ చేసుకున్న బేబీ కార్న్ ఫ్రైని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని టాస్ చేసుకుందాం. ఫైనల్‌గా సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ స్టార్టర్ రెడీ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.